విజయ్ గారు మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణ పైన ఎలాంటి పక్కా ప్రభావం చూపిస్తాయి. ఇక్కడ ప్రజలు ఆలోచిస్తారు, ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు. వాళ్ళ మహారాష్ట్రలో ప్రజలు తిరగబడ్డారు, ప్రజలు ఓటని ఆయుధాల ద్వారా గుణపాఠం చెప్పారు. ఈ ప్రభుత్వం తప్పు ప్రచారం చేసింది, నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వాన్ని ఇట్నే చూసి చూడటుంటే మా కుంపలు ముంచుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి పక్కా ఇక్కడ ప్రజలు చైతన్యం అవుతారు. ఇలా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మేము యుద్దం ప్రారంభించబోతున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం గుణపాఠం చెప్తున్నాం. అది మా చైతన్యం ఉంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇంకోళ్ళు కూల్చే అవకాశం వాళ్ళు ఇయ్యరు. వాళ్ళే ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో లుక్కలు పక్కా సాడతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత ఇంకా తిరగలేని స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు. వీళ్ళు ఎన్ని ఊకదమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చినా కూడా వీళ్ళు ప్రజలు పట్టించుకోరు. ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు. ఇప్పుడు ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు, ప్రజలు నిలదీసే స్థాయికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చారు, వస్తారు కూడా. లుకలు స్టార్ట్ అయితే గ్యారంటీ. మహారాష్ట్ర ఫలితాల తర్వాత ఏం చేస్తారు? ఇక ప్రజలు తిరగలేని పరిస్థితిలో ఆది నాయకత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు, ప్రశ్నిస్తారు. కాబట్టి దాన్ని ఏదైనా జరగచ్చు. మేము కూలాలని మేము అనుకుంటలేం. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజల నిర్ణయం ప్రకారం 5 సంవత్సరాలు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా పాలించాలని చెప్పి మేము కోరుకుంటాం. వాళ్ళ ఇష్టం అది. పక్కా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసమ్మతి ఉన్నది. ఏం పనులు అయితలేవు, ఒక్క పైసా నిధులు వస్తలేవు. పోయి 6 గ్యారెంటీల మీద ప్రజలు నిలదీస్తున్నారు, 7 కూడా ప్రశ్నిస్తున్నారు. మేము తిరగలేని పరిస్థితిలో ఉన్నాం, మా పరిస్థితి ఏంది అని వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.